ఒక 20 సంవత్సరాలు అప్పుడు సాచిత్రాలోనే ఇడియట్ సినిమా చూసినాం. ఆ రోజు రవితేజ చెప్పింది అది ఆ రోజు మా ఏజ్కి అది యాక్ట్. ఈరోజు ఇరుముడి సినిమా చూసినాము. అసలు విషయం ఈరోజు ఇరుముడి సినిమా కాబట్టి మన ఫ్రీ ఈవెంట్లో ఎస్కే చెప్పులు వేసుకొని వచ్చినాడు సినిమాకి. మేము కూడా అలాగే చెప్పులు వేసుకొని వచ్చినాం ఇప్పుడు. ఎందుకంటే ఇరుముడి ఐప్సమ్ సినిమా చెప్పింది. పాటలు రెండు ఎక్సలెంట్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సోసాగా ఉంది. సెకండ్ హాఫ్లో అయితే కన్నా ఎమోషన్ అసలు చెప్పలేనంత ఎమోషన్. చాలా మంచి సినిమా. పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా సినిమా చూడాలా. ఆడపిల్లలు అసలు ఖచ్చితంగా సినిమా చూడాలా. ఈ సమాజంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మాలో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఏజ్కి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అర్థమవుతా అంటారు కదా. ఇప్పుడు కొడుకు అనేవాడు తండ్రి స్థానం వచ్చానికి ఆ కొడుకుని తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. కూతురు కూడా అంతే. ఆ విధంగా అసలు ఈ ఎట్లా చెప్పాలని నాకైతే నేను చాలా ఎమోషనల్గా ఇవ్వండి. ఎందుకంటే మా పిల్లలు పిలుచుకునే సినిమాకి వద్దు, మా పిల్లలు చూపించాలండి కూడా. బీజిఎం ఎక్సలెంట్, ఫైట్స్ ఎక్సలెంట్, ఐప్సమ్ పాటలు ఎక్సలెంట్, రవితేజ యాక్షన్ హైలైట్. లాస్ట్లో లాస్ట్ ఒక 20 నిమిషాలు అయితే అది వేరే లెవెల్. అంటే లెవెల్కే లెవెల్ సినిమా ఇన్వాల్వ్ అండి. అబ్బా ఎక్సలెంట్ యాక్షన్. అసలు ఒక సీన్ ఉంటుంది లాస్ట్లో. అబ్బా లాస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత ఇంతవరకు ఇలాంటి ఎమోషనల్ సీన్ మనం చూడలేదు. అద్భుతమైన సినిమా. రవితేజకి మంచి ఇట్టుబడినట్లే. మంచి మెసేజ్. పాప ఎక్సలెంట్ చేసింది, వాళ్ళ భార్య ఎక్సలెంట్ చేసింది. కొన్ని ట్విస్టులు కూడా బలి ఉన్నాయి. ఎంత చెప్పినా తక్కువ సినిమా గురించి. ఈ సంవత్సరంలో అందరికీ హిట్లు పడిపోయినాయి. రవితేజకి హిట్లు పడిపోయినట్లే. నిజంగా డైరెక్టర్ చెప్పినట్లు మొన్న ఫంక్షన్లో లాస్ట్ 40 మినిట్స్ చాలా బరువెక్కిన హృదయాలతో బయటకు వస్తారన్నాడు. నిజంగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే మేము కూడా ఒక తండ్రి స్థానం వచ్చేసినాం కాబట్టి అసలు నా వల్ల అయితే కాలేదు. అంత ఎమోషన్లు కంట్రోల్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా అసలు ఇంకా కొంచెం టైం పడుతుంది మేము బయట రావాలంటే. దీనిలో నుంచి ఆడబిడ్డలు ఉండే తండ్రులు అయితే కన్నా ఇంకా తట్టుకోలేదు అసలు. మంచి ఫ్యామిలీ సినిమా, ఎక్సలెంట్ సినిమా, సూపర్ ఊపేస్తుంది అట్లే. ఎక్సలెంట్ సినిమా, అసలు ఊహించలేదు ఈ రేంజ్లో. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇది అలా ఉంటుంది, అయినా కూడా ఆ సాంగ్స్తో కవర్ చేసినాడు. ఐప్సమ్ పాటలు కూడా అద్భుతం. ఊపు ఏంది ఫుల్ హంగామా. థియేటర్లు అందరూ ధూమ్ధామ్ చేసాడు. సినిమా ధూమ్ధామే, ఎక్సలెంట్ సినిమా అంతే. నిజంగానే చాలా ఏడుపు వచ్చింది. నిజంగానే అసలు నాకైతే ఆ సీన్స్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ ఆ పాపతో సెంటిమెంట్ ఉంది. అసలు ఒక తండ్రి కూతురు వచ్చేసి ఆ సీన్స్ అయితే కన్నా నిజంగానే ఇప్పుడు మాట్లాడే ఫీల్ వస్తుంది చూడండి. ప్రతి తండ్రి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఏడ్చే సీన్ నోట్లో మాట రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రవీణ మంచి హిట్ కొట్టినాను. అసలు మంచి హిట్ కాదు కానీ ఒక సమాజానికి ఒక ఆడబిడ్డని ఎట్లా చూసుకోవాలని మంచి గుణపాఠం చెప్పినాను. ప్రతి ఒక్క తల్లి తండ్రికి ప్రతి ఒక్క ఈ సొసైటీకి మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన ఆయన శివ నిర్మాణకి నిజంగా ఆయన కాల్ దండ పెట్టినా కూడా తక్కువే. అసలు చేసిన చెయ్యరు కూడా. ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి చూడాల్సిన సినిమాన సమాజానికి. స్కూల్కి పోయే ప్రతి ఒక్క ఆడపిల్లల్లో వచ్చి చూడగలిగిన సినిమానా. అసలు మీరు ఒక ఉంటారు మీ పక్కనింటోలో ఎదురింటోలో ఎవడోడు మీ మీద చెయ్యి వేస్తే కన్నా ఫస్ట్ నాన్నకి చెప్పాలి. ఫస్ట్ అదే మంచినా అసలు చాలా ప్రతి ఒక్క ఏడిపించేసినాను. అసలు నేనే కాదు ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఆడబిడ్డలు మెయిన్. ఆడపిల్లలు వచ్చి చూసే కన్నా మీరు కానీ ఇంకో నమ్మకన్నా మీ నాన్నని నమ్ముకొని మీ ఇంట్లో ధైర్యంగా ఉంటే కన్నా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అసలు అలాంటి మంచి తీసుకొని వచ్చినారు. ప్రతి ఒక్క సాంగ్స్, ప్రతి ఒక్క అయ్యప్ప. నేనైతే ఫస్ట్ మార్నింగ్ పొద్దునే లేచి స్నానం చేసుకొని చెప్పులు లేక మూవీకి వచ్చిన సినిమాకి. అయ్యప్ప అంత భక్తి పరవశించిపోయినాను మాలో. అంత భక్తితో ఉన్నా కన్నా అంత భక్తితో ఉండి మనము ఒక ఆడపిల్లని సినిమా పిలుచుకొని వస్తే కన్నా అసలు వాళ్ళంత పుణ్యాత్మలు ఎవరు లేరు. అసలు చాలా వెళ్ళిపోయి ప్రతి ఒక్క సీన్స్ ప్రతి ఒక్క మనసు గుండెని తాకుతాయి. ప్రతి ఒక్క సీన్స్ బాగా తీసినా. బాగుంది. ట్విస్టులు అసలు చెప్పే పనే లేదన్నా. ట్విస్టులు ప్రతి ఒక్క ట్విస్టు
ఇలాగునా ఉంటుందా సమాజము అనే ఇదిగా ఉంటుంది తప్ప మీరు ఒక సినిమాని చూడరు. సినిమా అనేది కల్పితం అంటారు కానీ కల్పితం కాదు, ఒక జీవితం సినిమా. చాలా ఒక జీవితం సినిమా. కల్పితాలు ఎప్పుడు కానీ నేను కల్పితమైన అనుకోండి సినిమాని మన జీవితాన్ని నేర్పిస్తాయి సినిమా అనేది. అందుకే ఐ లవ్ సినిమా, ఐ లవ్ ఇరుముడి. ఇంకా మీరు ఇరుముడిని ఎంత పీక్స్గా వెళ్తుందో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్క ఆడబిడ్డ చూస్తాను నా సినిమా. ప్రతి ఒక్క ఆడపిల్ల మీరు ఒక ఉంటారు ఏదో మిమ్మల్ని టచ్ చేస్తా ఇది కానీ మీరు దానికి అడిక్ట్ కాకుండా ప్రతి ఒక్క విషయము నాకు ఇలా జరిగింది అని ఇంట్లో చెప్పుకుంటే కన్నా మిమ్మల్ని అసలు ఎవరు టచ్ కూడా చేయలేరు. ప్రతి ఒక్క ఆడపిల్ల చెప్పాలా మెయిన్. మిమ్మల్ని ఎవరన్నా లవ్ చేసినా ఈ పొరంబోక నకుడుకులు ఉంటారు, అందుకోసమే ఉంటారు. స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆలోచించలేదు. సో మిమ్మల్ని ఇంట్లో ఒక ఫోర్స్ చేయండి ఈ సినిమాకి రమ్మని నేను రిఫర్ చేస్తాను. ఈ సినిమా వచ్చి మీరు చూస్తే కన్నా చాలా నేర్చుకుంటారు. అసలు చెప్పేది ఏముంది, నేను కాదు సినిమానే చెప్తుంది, సినిమా మాట్లాడుతుంది. ఈ సినిమా ఇరుముడి అనే సినిమా రవితేజ్ అన్న అయితే కన్నా అసలు కంట్లో నాకే నీళ్ళు వచ్చేయండి అసలు ఎవరైనా ఏడుస్తారు. నాకే మా పాప గుర్తొచ్చింది, మా చెల్లెలు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. ఆయన అజయ్ ఘోష్ గారు అయితే కన్నా వన్ ఆఫ్ ది పీక్స్. అయ్యో ట్విస్ట్ ఉన్నది, ట్విస్టులు చెప్పకూడదు, బట్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క యాక్టర్స్ మంచిగా చేసినారు, బాగా పండించినారు సినిమాని.